మీరు పార్లమెంటుకు సంబంధించి వైసీపీకి 13 నుంచి 15 సీట్లు, ఎన్డీఏకు 12 నుంచి 10 సీట్లు వస్తాయని మీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించారు. అయితే కొద్ది వ్యత్యాసం ఆల్రెడీ 50% ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ మీరు అసెంబ్లీకి సంబంధించి 94 నుంచి 104 సీట్లు వైసీపీకి వస్తాయని మీరు అంచనా వేశారు. ఇది ఎట్లా సాధ్యం? ఎందుకు పార్లమెంటుకు అదేవిధంగా అసెంబ్లీకి తేడా వచ్చింది? కేవలం షర్మిలా ఫ్యాక్టరీ పనిచేసిందా, లేదా ఇక్కడ సామాజిక వర్గాల సమీకరణలు ఏమైనా పనిచేశాయా? తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ ఇతర ఫ్యాక్టర్లు ఏమైనా పనిచేసాయి అనుకోవచ్చా? అంటే మీకు పార్లమెంటుకి, అసెంబ్లీకి గత 3 ఎన్నికలుగా ముఖ్యమంత్రి, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయినప్పటి నుండి దేశంలో మీరు ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, అసెంబ్లీకి పార్లమెంటుకు మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మొన్న సీట్ల పరంగా 3వ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు సీట్ల పరంగా మొదటి స్థానానికి వచ్చింది. సీట్ల పరంగా 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చివరి స్థానానికి వెళ్ళిపోయింది. సో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సుమారు 9 పార్లమెంటు స్థానాలు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంటు ఓటు టీడీపీ బీజేపీ కూటమికి అసెంబ్లీ ఓటు కంటే కూడా ఎక్కువ పడింది, బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ. కానీ ఇటువైపుకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ, షర్మిలా గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ చేసినటువంటి కారణంగా మీకు తక్కువ ఓటు పడతా ఉంది. కాబట్టి అసెంబ్లీ పార్లమెంటు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇంకా భవిష్యత్తులో ఇలా పెరిగేదే కానీ తగ్గేది కాదు. నెంబర్ 2, మీరు ఏ కారణాలు చెప్పండి రమేష్ గారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరిగినప్పుడు ఒకటి ఎంపీ సీటు వేరే పార్టీకి వేయడం, ఇంకొక ఓటు అసెంబ్లీలో ఇంకొక అభ్యర్థికి వేయడం, లేదా ఇతర పార్టీలకు వేయడం అనేది ఎప్పుడు జరిగిన సందర్భాలు మనకు తక్కువగా కనిపిస్తాయి. ఆ కల్చర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కనిపించలేదు. అసెంబ్లీకి ఒకటి, లోక్సభకు ఒక ఓటు వేసే చాలా ఉన్నాయి ట్రెండ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ కేవలం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మాత్రమే గెలిచింది. 6 వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయినప్పటికీ పార్లమెంటు 50,000తో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచాడు. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మీకు అటువంటి ఉదాహరణలు చాలా చెప్పగలుగుతా. ఎందుకంటే క్లియర్గా పార్లమెంటు వేరు, అసెంబ్లీ వేరు అనేటువంటి భావన పెరిగిపోతా ఉంది. ముఖ్యంగా మన దక్షిణాదిలో, తెలంగాణలో క్లియర్గా తెలిసిపోయింది. ఆంధ్రాలో కూడా ఈ ఎన్నికల్లో మీరు చూస్తారు, కాంగ్రెస్ పార్టీ కన్సిడరబుల్ ఓటు బ్యాంక్. అంటే కన్సిడర్ అంటే వాళ్ళకేదో సీట్లు వస్తాయనో డిపాజిట్లు వస్తాయని కాదు, వైసీపీని డిస్టర్బ్ చేయడానికి అవసరమైన ఓటు బ్యాంకు పార్లమెంట్లో స్ప్లిట్ చేయగలుగుతుంది. అసెంబ్లీలో మళ్ళీ వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. ఎందుకు ఆ వ్యత్యాసం? అసెంబ్లీలో వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. అసెంబ్లీలో ఫ్యాక్టర్ అసెంబ్లీలో కనిపించలేదు, పార్లమెంట్లో కనిపించింది. ఎందుకు ఆ విధంగా స్ప్లిట్ అయిపోయింది? అంటే ముస్లిం మైనారిటీలు, ఎస్సీ అండ్ క్రిస్టియన్ మైనారిటీస్ అందరూ కూడా అసెంబ్లీ ఓటు అంటే మేజర్, అందరంటే అందరు కాదు, మేజరు ఇటు అసెంబ్లీ ఓటు వైఎస్ఆర్సీపీకి వేసి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం అటు వేయలేము, ఎందుకంటే అక్కడ టీడీపీ బీజేపీ కలిసి ఉంది కాబట్టి మనం కాంగ్రెస్కి వేసుకుందాము అనేటువంటి నియోజకవర్గాల్లో ఒక రకమైన, మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల కంటే ముందు రంజాన్ మాసం రావడంతో, రంజాన్ మాసంలో అనేక మసీదుల్లో ఉపవాసం సందర్భంగా అందరూ కలుస్తూ ఉంటారు, 5 పూట్ల నమాజ్ కాబట్టి కలుస్తున్నప్పుడు ఈ డిస్కషన్స్ కూడా చాలా ప్రభావం చూపినాయి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు గుంటూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి ముస్లిం అభ్యర్థికి అక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ 13% మంది ఓట్లేశారు. ఆయన గెలవడని తెలుసు, ఆయన వేసినటువంటి ఓట్లని వృధా అవుతాయని తెలుసు, కానీ వైఎస్ఆర్సీపీకి వేయొద్దు, టీడీపీకి వేయొద్దు, వైసీపీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసేద్దాం. కారణం ఏంటి? వైసీపీకి ఓటేసినా బీజేపీతో కలుస్తారు, టీడీపీకి ఓటేసినా బీజేపీతో కలుస్తారు, కాబట్టి వేసేద్దాం అనేటువంటి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గుంటూరు పార్లమెంటే 2 ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ వ్యత్యాసం ఖచ్చితంగా పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, ఈ విధమైనటువంటి ట్రెండ్. ఓకే రమేష్ గారు, మోడీ హవా కొనసాగింది. మోడీ హవా టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయకున్నా టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీ పనికొచ్చింది, బీజేపీ ఓటు బ్యాంకు టీడీపీ పనికొచ్చింది లోక్సభ ఎన్నికల్లో. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే పనిచేయలేదంటారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 3 పార్టీల కూటమి ఎక్కడైతే జనసేనకి టికెట్లు
లభించినాయో అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడైతే టీడీపీకి సీట్లు ఇచ్చారో అక్కడ జనసేన ఓటు బ్యాంకు 80-85% ట్రాన్స్ఫర్ అయింది, పూర్తిగా కాల. దీనికి కారణం లేకపోలేదు. జనసేన శ్రేణులన్నీ కూడా జనసేన పార్టీకి ఒక 50 సీట్లు ఇస్తాయని ఎదురు చూశారు. 50 కాస్త మనందరం చూసాం 40 అవటం, 30 అవటం, 24 అవటం, చివరికి 21 అవటం. ఇదంతా కొంత కోపాన్ని తీసుకొచ్చినాయి జనసేన శ్రేణుల్లో. అందుకని జనసేనకి ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ టీడీపీకి ఇచ్చిన దగ్గర జనసేన ఓటు బ్యాంకు పూర్తిగా ట్రాన్స్ఫర్ కాలేదు. సో దాని కారణంగానే అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు తక్కువ వస్తుంటాయి, మీరు గమనించండి.